బలి అర్పించుట కంటే విధేయత మేలు. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేశను. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. సమూవేలు సౌలుతో, నీ మాట లెక్క కట్టిపెట్టి రాత్రి ప్రభు నాతో నుడివిన పలుకులు ఆలింపము అనెను. సౌలు, చిత్తము సెలవిమ్ము అనెను. సమూవేలు, నీవెంత అల్పుడువైనను యావే నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇశ్రాయేలీలకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను, దుర్మార్గులైన అమలేకీయులను వధింపమనెను. వారితో పోరాడి అడపడా కానరాకుండా వారిని నిర్మూలింపమనెను. మరి నీ యావే ఆజ్ఞను నీ వేళ ధిక్కరించితివి. దోపుడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపం చేసితివి అని అడిగాను. సౌలు, నేను యావే స్వరమును వింటిని కదా, ప్రభు ఆజ్ఞ పాటించి తిని, అమలేకీల రాజు అగాగును పట్టి తెచ్చి తిని, వారిని అందరూ శాపం పాలు చేసి నిర్మూలించి తిని. ప్రజలు దోపిడి సొత్తు నుండి శాపం పాలు కావలసిన మేలు ఎడ్లను గొర్రెలను మిల్చుకొనిన మాట నిజమే. కానీ గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టిపెట్టుకొనిరి అని చెప్పాను. అందులకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందున విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేలు క్రొవ్వు పేల్చుట కంటే అనుకువ లెస్స. తిరుగుబాటు సోదే చెప్పించుకున్నటువంటిది, గర్వము విగ్రహములను పూజించట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేశను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వనికి వందనములు.